హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనములు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. రైట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్రకటన. మిత్రులారా, ఎవరైనా సరే మన విహెచ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే చెప్పబోయే నంబర్కు కాంటాక్ట్ అవ్వవలను. మొబైల్ నంబర్ 9100559109. మరొకసారి 9100559109. అదేవిధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటి అంటే, మనం ఖచ్చితంగా ఆండ్రాయిడ్ మొబైల్లో ఏ అప్లికేషన్ పనిచేయాలన్నా మనకు తప్పనిసరి కావాలంటే జీమెయిల్ ఆర్ ఈమెయిల్, వీటిలో ఏదన్నా సరే ఉండాల్సిందే. సో అయితే మన యొక్క మెయిల్ని ఇతరులు లాగిన్ అయినా మనకైతే సెక్యూరిటీ అప్డేట్ అయితే ఆ యొక్క మొబైల్ నేమ్ అయితే రావడం జరుగుతుంది మామూలుగా అయితే. అలా కాకుండా అసలు వాళ్ళు లాగిన్ అవ్వాలన్నా సరే మన పర్మిషన్ లేనిదే వాళ్ళు లాగిన్ అయ్యే అవకాశం లేకుండా చేయడం ఎలా అనే అంశం గురించి తెలుసుకుందాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే 2 స్టెప్ వెరిఫికేషన్. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ గురించి నేను ఫస్ట్ కొంచెం చెప్తాను, తర్వాత ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎందువల్ల ఉపయోగపడుతుందంటే, మనము ఇతర మొబైల్లో మనం మెయిల్ని లాగిన్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. అయితే ఆ తర్వాత వాళ్ళు పాస్వర్డ్ తెలియక ఆ యొక్క ఫర్గెట్ పాస్వర్డ్ ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్కి అప్రూవ్ అనేది రావడం జరుగుతుంది, మెసేజ్ స్క్రీన్ పైన. పలానా డివైస్లో మీకు లాగిన్ ఉన్నారు కనుక ఆ యొక్క డివైస్లో మీకు కావాలా వద్దా అని అడగడం జరుగుతుంది. మనం ఇస్తే యాక్టివేట్ అవుతుంది, లేదంటే అవ్వదు. అదేవిధంగా మనం 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, 2 స్టెప్ వెరిఫికేషన్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం యాక్టివేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో నేను ఇంతకుముందు అయితే నా యొక్క మెయిల్ని నేను వేరే మొబైల్లో నా యొక్క మొబైల్లో లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఫర్గెట్ కొట్టినప్పుడు మొబైల్ నెంబర్ అనేది వేరే మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి నేను పాస్వర్డ్ చేంజ్ చేసిన అవకాశం అయితే ఉంది. బట్ అలా కాకుండా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం సెక్యూర్గా అయితే ఉండొచ్చు. సో అది ఎలాగ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో మీరు ఏ అకౌంట్ అయితే 2 స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ అకౌంట్కి అయితే ఆ యొక్క అకౌంట్ని సైన్ ఇన్ అయ్యి ఉంచండి. తరువాత మీరు నేను చెప్పే ప్రాసెస్ని కంటిన్యూ అవ్వండి. మీకు క్రోమ్లో సైన్ ఇన్ అవ్వడం తెలియకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తెలియచేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేసి చూపించాలి అన్న చాలా మందికి తెలుసు కనుక నేను చూపించలేదు. సో తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా కింద చెప్పిన నెంబర్లకి కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్, మీ యొక్క మొబైల్లో ప్రతి ఒక్కరి మొబైల్లో సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
ఓకే Double tap to సెట్టింగ్స్ activate. Double డబుల్ tap and ట్యాప్ hold to lock press. Add bar. Password. Enter password. Edit box. సెట్టింగ్స్లోని Edit text. Double tap and hold to lock press. Edit options available. Use swipe up then right to view. Apps. గూగుల్ అని ఉంటుంది, గూగుల్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. Accounts and sync. 29. Services and stop recording. Select Google. 28 of గూగుల్ డబుల్ ట్యాప్. Google account. Google account. ఓకే ఇలా అయితే రావడం జరుగుతుంది. రైట్ సైడ్ Already. Double tap to activate. బై డిఫాల్ట్గా మన మెయిల్ ఏదైతే ఉందో ఆ యొక్క మెయిల్ చూపడం జరుగుతుంది. Current account. Austerity 5,525 కరెంట్ అకౌంట్ అని Double tap చెప్పి to change మెయిల్ account. చూపడం జరుగుతుంది. దీనిపై ట్యాప్ చేద్దాం. Google Play Services. ఈ యొక్క మెయిల్ కాకుండా వేరే మెయిల్ మనం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మన మొబైల్లో సైన్ అయినటువంటి మెయిల్స్ అన్ని ఇక్కడ చూడండి. Ready. Austerity 09. Ready. Austerity 18131. VH Technology. Technology 5. Already. Austerity 5,525. Add another account. Already. Austerity 5,000. నేను ఈ యొక్క మెయిల్ తీసుకుంటాను. Current account. Austerity 5,525. Overview. కరెంట్ అకౌంట్ ఇదేనా మీరు దీనికే మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే మీరు ఆన్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క అకౌంట్ అలాగే ఉంచేయండి. రైట్ సైడ్ అంటే మీ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మెయిల్కి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయాలనుకుంటే ఆ యొక్క కరెంట్ అకౌంట్లో ఆ యొక్క మెయిల్ ఉండాలి. ఓకే Already. Google account. రైట్ సైడ్ Current account. Austerity. Manage your Google account. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ దీనిపై ట్యాప్ చేద్దాం. Account. Google account. Google account. Google account. ఇక్కడ రైట్ సైడ్ టైప్ చేయండి. Already. Current account. Austerity 5,000. Okay. Button. డన్ Current account. Austerity 5. Selected. డన్ కొట్టండి. అలాగే స్లైప్ చేసుకుంటారు. Personal info. Tab. పర్సనల్ ఇన్ఫో, Data personalization. Tab. డేటా View పర్సనలైజేషన్, Double. Security. Tab. 4 of 6. సెక్యూరిటీ. Double tap to activate. ఈ సెక్యూరిటీ పైన ట్యాప్ చేయండి. Security. Account. Selected. సెక్యూరిటీ పైన ట్యాప్ చేశాను. ఈ సెక్యూరిటీ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆప్షన్ కనుగొనడం జరుగుతుంది. రైట్ హెల్ప్ చేస్తున్నాను. People and share. Payments. Keep your account. Get started. Sign in to Google. Get started. గెట్ Double tap. స్టార్టెడ్. Keep your account. Get started. గెట్ స్టార్టెడ్ పైన ట్యాప్ Double tap to చేయండి. activate. Navigate up. Button. Google account. ఓకే Google account. Security check up. Security check up. No issues found. Collapsed. 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 Stop recording. Back. 1 minute బ్యాక్ వచ్చేస్తున్నాను. గెట్ స్టార్టెడ్ కాదు, కొద్ది బ్యాక్ వచ్చేయండి. Collapsed. Enlist. Back. Button. Account. Home. 1 minute. Accessibility. Back. Button. ఓకే Manage your privacy and personalization. Manage your data. Keep your account protect. Get started. Account storage. Your account storage is నేను shared గెట్ across స్టార్టెడ్ services. కొట్టండి. Available. అలాగే స్లైప్ చేసుకుంటూ వచ్చేయండి. 0%. Manage storage. Okay. Get started. Only you can see. Selected. Account. Tab. Search. Tab. Help. Tab. Menu. Tab. Stop. 6 minutes. Done. Button. Current. Selected. Personal info. Tab. Selected. Oh. Tab. Data and personalization. Security. Tab. సెక్యూరిటీ పైన ట్యాప్ Account. చేయండి. Selected. ఓకే ఈ సెక్యూరిటీ నుంచి మీరు రైట్ సెట్ చేసుకుంటారండి. Get started. Sign in. Password. Use your phone to sign. Password. Last changes of never live. పాస్వర్డ్ లాస్ట్ టైం ఇది చేసి చూపిస్తుంది. Use your phone to sign in. Off. యూజ్ యువర్ ఫోన్ సైన్ ఇన్ ఆఫ్. Two-step verification. Off. దాని పక్కనే 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది, ఆఫ్లో ఉంది. దీనిపై ట్యాప్ చేయండి. Open. Open with open. ఓపెన్ విత్ అని అడుగుతుంది. మీ క్రోమ్ బ్రౌజర్ తీసుకోండి. More. Open. Chrome. Help. ఓకే క్రోమ్. App lock. Password. Enter password. Edit box. App lock. App is starting. Chrome. Web view. 43%. Two-step verification. Web view. ఓకే 2 స్టెప్ వెరిఫికేషన్ వెబ్ వ్యూ. Account. Link. Collapsed. More options. రైట్ Button. హ్యాప్ చేసుకుంటూ వచ్చేయండి. Collapsed. Two-step. Protect your account. Each time you learn more. Add an extra. Enter your password. Keep the bad guys out. Even if someone. Get started. Button. గెట్ స్టార్టెడ్ దీనిపై ట్యాప్ చేసేయండి. 5%. Progress bar. ఇక్కడ చూడండి లోడ్ అవుతుంది. 65%. 70%. 85%. Already. ఇక్కడ Show password. Password. Edit box. డైరెక్ట్ గా Password. పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. Forgot password. Button. Double tap it. Text. Show password. Showing password keyboard. Passwords available. ఓకే పాస్వర్డ్ అనేది సెక్యూరిటీ ఇష్యూ కారణంగా Show password. 1 minute నేను Double tap to activate. స్క్రీన్ లో పెడుతున్నాను. Other global context. Oh. End screen. 10. Okay. Screen end. Home. T. B. X. Z. Shift. T. Space. Space. L. Leave it. Delete it. Fully delete it. Lower global context menu. Edit options. Lower edit options. Paste 1 of 2. 9 bullet. Show password. Button. Chrome. ఓకే Double tap to పాస్వర్డ్ activate. ఎంటర్ చేశాను. రైట్ సెట్ చేద్దాం. Next. Button. నెక్స్ట్ దీనిపై ట్యాప్ చేసేయండి. Password keyboard hidden. 5%. దీని Progress స్క్రీన్ bar. తీయేస్తున్నాను. 23%. 62%. Two-step verification. Alert. Global. Cancel. Tighten screen. Screen Okay. brightness restored. Chrome. More options. Button. Chrome. Google will send us your notification to your phone as your second factor during two-step verification.
And Google prompts on these. All devices signed. Show me your NPS tool. Don't see your device. Button. Collapsed. List box. Selected. Show more options. Security PA small physical. Text messenger voice call. Try it now. Button. ట్రాయ్ నౌ దీన్ని ట్యాప్ చేయండి. Send in Google prompts. Two-step verification. Web view. Google authorization notification. Google logo. Google authorization. Device Android 9 year like that. Oh. Button. Yes. Oh. Device Android 9 year like therapist. Telling on India time just now. Oh. Device Android 9 year like therapist. Telling on India time just now. Double 5000. ఇక్కడ మన యొక్క మెయిల్ చూపించి బై డిఫాల్ట్ ప్రజెంట్ మనం ఏ యొక్క మొబైల్ అయితే సైన్ అయిన ఉన్నామో ఆ యొక్క మొబైల్ చూపిస్తుంది. ఎస్ ఇచ్చేయండి ఇక్కడ. ఓకే Google will only use this number for account security. Don't use a Google voice number. Message and data rates. How do you want to check? Text message. Text message. మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. Not checked. Phone call. Phone call. Use another backup option. Button. Send. Button. నేను ఓటీపీ తీసుకుంటున్నాను. ఓకే సెండ్ కొట్టాను. Please wait. Edit box. Enter the code. 6 characters maximum. Showing English. US. QWERTY. Keyboard. Edit options available. Use swipe up. కోడ్ వచ్చిన వెంటనే ఇక్కడ ఎంటర్ చేద్దాం. G70185 is your Google verification code. Showing English. US. QWERTY. Keyboard. 6 characters maximum. ఓకే కోడ్ చూద్దాం. Quick settings. Clear. Screen record. Expand. Collapsed. 5616 characters. Words. Lines. 561. Messaging. Bullet. Now. G70185. G7. Words. Capital G. 70185 7 characters. 70. 7018 53. Default. 701853. Accessibility. Back ఓకే button. Chrome. Next language. Capital D. Symbol keyboard. Symbol keyboard. Showing symbol. Left parenthesis. 8. Set 6. 7. 5 0. 0. 7018 2. 1. 1. 7. 6. 5. 6. 7. 8. 8. 9. 9. 4. 3. 3. Okay. Close tab. Button. Connection is secure. Reset. Editing. 7. Didn't get it. Reset. Button. Back. Button. Reset. Button. Didn't get it. Back. Next. Button. నెక్స్ట్ పైన ట్యాప్ చేసేయండి. Editing. 701 showing English. US. QWERTY. Incorrect pin. Editing. 70189. Google just. Editing. 70189 Edit box. Error. 1893 ఒక నిమిషం. Clear all the screen recorder. Expand. Collapsed. 56161213. Messaging. 1 minute ago. G70185 is your Google verification. Characters. Words. 5616. Messaging. 1. Capital G. 70185 7 characters. 7. 0. 1. 8. 5. 3. Space. Default. Back. Button. ఓకే Chrome. Deleted. Free deleted. Deleted. Hide deleted. Symbol keyboard. Showing symbol. Dash. Ampersand. 5. 4. 3. 5. 5. 2. 3. 3. Correct pin. Editing. 70185 Didn't get it. Reset. Back. Button. Next. ఓకే నెక్స్ట్ పైన ట్యాప్ చేసేయండి. 70185 Edit box. And showing English. US. QWERTY. Keyboard. Two-step verification. Web view. English. US. Next page open QWERTY. అయింది. Keyboard hidden. Account. Link. Collapsed. Collapsed. Google account. Two-step verification. Turn on two-step. Second step. Google prompt. Backup option. Voice or text. Dual space. You might need. Turn on. Button. టర్న్ ఆన్ దీని ట్యాప్ Turning on చేసేయండి. two-step verification. 5%. Progress bar. 70%. Google account updated. Two-step verification. Web view. A brief note. గూగుల్ అకౌంట్ అప్డేటెడ్ అని చెప్పి మెయిల్గా రావడం జరుగుతుంది. ఆల్రెడీ నాకు మెయిల్ ఇక్కడ వచ్చేసింది చూద్దాం. Notification shade. Clear all the screen recorder. Expand. Collapsed. Google account update. Expand. Collapsed. Google account updated. Google Play Services. Posterity 5525 at gmail.com. Now two-step verification turned on. Double tap to చూసారా activate. కన్ఫర్మేషన్ Clear all మెసేజ్ the కూడా వచ్చేయడం జరుగుతుంది. ఓకే నేను బ్యాక్ వచ్చేస్తాను ఇంకా క్లోజ్ ట్యాబ్ కొట్టేసి Capacitor view folder. Google account. Back button. Account. Home. Back button. Google account. Accessibility. ఇక్కడ పని అయిపోయి మనకి క్రోమ్ తో పని లేదు. బ్యాక్ వచ్చేస్తాను. ఓకే సెట్టింగ్స్ వచ్చేసాను. ఇప్పుడు చూద్దాం. Google 28 of 31. గూగుల్ డబుల్ ట్యాప్. Google account. Already. Current account. Posterity 5. Manage your Google account. Navigate up button. Open feedback. Manage your Google account. ఓకే మేనేజర్ గూగుల్ అకౌంట్ Google account. డబుల్ ట్యాప్. Google. Already. Current account. Done. Button. Current. Selected. Personal info. Data and personal. Security. సెక్యూరిటీ Security. డబుల్ ట్యాప్. Account. Selected. Sign in to Google and list. ఇక్కడ చూడండి Secure account. Password. Last change September. Two-step verification on. చూసారా Tap to activate. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అని అయితే చెప్పడం జరిగింది. ఈ విధముగా అయితే మనము మన యొక్క మొబైల్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవడం చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో మనం మన యొక్క మెయిల్ అనేది ఏ Back. Home.
మొబైల్లో లాగిన్ అయి ఉంది System అనే launcher. అంశం 5 గురించి minutes. System launcher. చెప్పి ఉన్నాం. Double tap to activate. Double tap to అందులో hold మీరు to off. తెలుసుకున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క 2 స్టెప్ వెరిఫికేషన్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు చేసినటువంటి వీడియోని మీరు ఎవరైనా చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 1 minute మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్గా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎలా యాక్టివేట్ చేయాలి అనే అంశం గురించి, అంటే మనం కొన్ని వీడియోస్లో మనం వివరణాత్మకంగా టాక్ బ్యాక్తో సంబంధం లేకుండా మనం వివరిస్తూ ఉంటాం. అందులో భాగంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందుగా మీ యొక్క మొబైల్లోని సెట్టింగ్స్ తీసుకోండి. అందుకన్నా ముందు క్రోమ్లో మీరు ఏ అకౌంట్కి అయితే మీ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయాలనుకుంటారో ఆ యొక్క అకౌంట్తో లాగిన్ అయి ఉండండి. ఆ తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో గూగుల్ తీసుకోండి. గూగుల్లో అక్కడ కరెంట్ అకౌంట్ అని చెప్పి మీ మెయిల్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ యొక్క మెయిల్ క్రోమ్లో ఉన్న మెయిల్ ఒకటే అయితే ఇబ్బంది లేదు, లేదా కొద్దిగా వేరే అయితే మీరు దేనికైతే మర్చిపోకుండా ఆ యొక్క మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. తరువాత పక్కన మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ దానిపైన ట్యాప్ చేయండి. అక్కడ మళ్ళీ మెయిల్ చూపించడం జరుగుతుంది. అలాగే స్లైప్ చేసుకుంటూ వస్తే సెక్యూరిటీ అని ఉంటుంది, సెక్యూరిటీ పైన ట్యాప్ చేయండి. అలాగే స్లైప్ చేసుకుంటూ వస్తే పాస్వర్డ్ లాస్ట్ చేంజ్ అని చెప్పి మనం లాస్ట్ చేంజ్ ఎప్పుడైతే చేసామో అది చూపిస్తుంది. సో దానిపైన డబుల్ ట్యాప్ చేస్తే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు అని అందరికీ తెలిసింది. అదేవిధంగా రైట్ సైడ్ సెట్ చేసుకున్నారండి, ఫోన్ రికవరీ ఆఫ్లో ఉంటుంది. దాని పక్కన రైట్ సైడ్ సెట్ చేస్తే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్లో ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. అక్కడ ఓపెన్ విత్ అని అడుగుతుంది. అక్కడ మీకు క్రోమ్ తీసుకోండి, యాక్సెసిబుల్గా ఉంటుంది. మీకు ఏ బ్రౌజర్ యాక్సెసిబుల్గా ఉంటే ఆ యొక్క బ్రౌజర్ అనేది తీసుకోండి. నేను అందరికీ కూడా రిఫర్ చేసేది ఏంటంటే గూగుల్ క్రోమ్ అయితే తీసుకోండి. క్రోమ్ పైన ట్యాప్ చేసిన వెంటనే లోడ్ అవుతుంది. తరువాత మీరు స్వైప్ చేసుకుంటూ వస్తే గెట్ స్టార్టెడ్ అంటుంది. గెట్ స్టార్టెడ్ పైన ట్యాప్ చేయండి. గెట్ స్టార్టెడ్ పైన ట్యాప్ చేస్తానే మీకు పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ చూపిస్తుంది. అలాగే రైట్ స్వైప్ చేస్తే ట్రైట్ నౌ అని ఉంటుంది. ట్రైట్ నౌ పైన డబుల్ ట్యాప్ చేస్తేనే మనకి ఓటీపీ అనేది మీకు వాయిస్ కాల్లో కావాలా టెక్స్ట్ మెసేజ్లో కావాలా అనడం జరుగుతుంది. మీకు ఎలా కంఫర్ట్ అయితే దాని మీద టెక్ చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ కొట్టినట్టు వెంటనే ఓటీపీ ఎంటర్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది టర్న్ ఆన్ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేస్తేనే ఆన్ అయిపోవడం జరుగుతుంది. లోడ్ అయ్యి వెంటనే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ మీ యొక్క మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే మీ యొక్క మొబైల్లోనే ఆన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు అయినా సరే మీరు సెక్యూర్గా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇవాళ ఈ వీడియో. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.